హే! హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ మై స్టోరీ వ్లాగ్స్ బై రజని. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! ఇవాళ నేను బేగం బజార్‌కైతే వెళ్ళాననమాట. సో, చాలా స్టఫ్ అయితే మీకు చూపిస్తాను. ఛానల్ నేను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, మాకు తెలిసిన అంకుల్ వాళ్ళ పాపది ఓణీ ఫంక్షన్ ఉంది. యాక్చువల్లీ వాళ్ళ పెద్ద పాపకు సంబంధించి డ్రెసెస్ అవన్నీ కూడా మమ్మీనే స్టిచ్ చేసామట. ఓణీ ఫంక్షన్ అప్పుడు మమ్మీనే స్టిచ్ చేసింది. అప్పుడు క్లాత్ మెటీరియల్ అంతా నేను తీసుకొస్తే మమ్మీ స్టిచ్ చేసింది. సో, సెకండ్ పాపకు కూడా ఫంక్షన్‌కి స్టిచ్చింగ్ అంతా మమ్మీ. సో, మెటీరియల్ అంతా నన్నే తీసుకురమ్మని చెప్పాడనమాట అంకుల్. చాలా రిక్వెస్ట్ చేసిండు. సో, అందుకే ఇంకా వెళ్ళి తీసుకొద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నామనమాట బేగం బజార్‌కి. యాక్చువల్లీ నేను ఒక్కదాన్నే వెళ్దాం అనుకున్నా. కాకపోతే నాకు బస్‌లో జర్నీ పడదనమాట. సో, చూస్తున్నారు కదా! టాబ్లెట్ కూడా అందుకే వేసుకుంటున్నాను వామిటింగ్ రాకుండా ఉండడానికి. నేను ఒక్కదాన్నే ఎందుకు వెళ్దాం అనుకున్నా అంటే, మా పెద్ద బాబు, చిన్న బాబు ఇద్దరు మమ్మీకి సతాయిస్తారు. ఇంకా డ్యాడీ నేను ఇద్దరం వెళ్ళిపోతే ఇంకా మమ్మీకి ఫుల్ సతాయిస్తారు అని చెప్పేసి నేను ఒక్కదాన్నే పోతా అంటే, ఇంకా మా మమ్మీ వద్దు, నీకు ముందే బస్ పడదు, ఎందుకు వద్దు, డ్యాడీ కూడా వస్తాడు నీతో పాటు అని చెప్పేసి ఇంకా నేను మా డ్యాడీ ఇద్దరం వెళ్ళాము. సో, నేను ఫ్రీ బస్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజే అనమాట ఫస్ట్ టైం బస్ ఎక్కిన. మీన్ లైక్ ఇక్కడ కూడా 6 ఇయర్స్ తర్వాత ఎక్కిన. కాకపోతే ఇక ఫ్రీ కాదనమాట. మేము ఎక్కింది కర్ణాటక బస్సు. త్వరగా వెళ్ళిపోవాలి బేగం బజార్ కానీ కర్ణాటక బస్ ఎక్కినాము. సో, టికెట్ రేట్ అయితే ఒక్కొక్కరికి 100 రూపీస్ అనమాట. నాకు 100, మా డ్యాడీకి 100. సో, ఫ్రీ బస్ కోసం చూస్తే లేట్ అయిపోతుందని ఇంకా కర్ణాటక బస్ ఎక్కినాం. సో, మేము వెళ్ళింది సమ్మర్‌లో, ఐ మీన్ లైక్ మేలో అనమాట మేము వెళ్ళింది. సో, ఫుల్లు ఎండలనమాట భయంకరంగా. ఇంకా కాకపోతే మేము ఇంకా త్వరగా వెళ్ళాలని పొద్దున్నే స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ 8 ఆ టైం కల్లా స్టార్ట్ అయిపోయినాం. 8 అట్లా స్టార్ట్ అయితే మేము రీచ్ అయ్యేసరికి కూడా 11:45, 10:30, 11:45 ఆ టైం వరకైతే రీచ్ అయిపోయినాం అనమాట. ఎక్కువ టైం పట్టలేదు మాకు. అండ్ మోరోవర్ కర్ణాటక బసెస్ చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్తారనమాట. మనకి ఎక్కడ కూడా మధ్యలో మధ్యలో స్టాప్స్ అక్కడ ఆగేది ఉండదు. సో, చక్కగా ఫైనల్‌గా అక్కడే ఆపేస్తారనమాట. ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడే ఆపేస్తారు. సో, ఫైనల్లీ బస్ దిగిపోయినాము. బస్ దిగిపోయి ఇంకా అక్కడి నుంచి లోపలికి కొంచెం బై వాక్ వెళ్ళాలి కదా! సో, బై వాక్ అయితే వెళ్తున్నాం. మస్తు ఎండ కొడుతుంది. మేము 10:30, 11 ఆ టైం అయిందనమాట మేము బస్ దిగేసరికి. సో, అప్పుడే ఇంకా ఫుల్ ఎండ కొడుతుంది. ఇంకా షాప్స్ కూడా పెద్దగా ఓపెన్ చేయలేదు చూడండి. అక్కడక్కడ అప్పుడప్పుడే ఓపెన్ చేసి అంతా క్లీనింగ్ అదంతా చేస్తుర్రనమాట. సో, ఇక్కడ ఆల్రెడీ నేను చాలా అంటే చాలా సార్లు వచ్చాను. చెప్పాను కదా! మా మమ్మీ వర్క్ అవన్నీ కూడా చేస్తదని. సో, అప్పుడు ఏమైనా థ్రెడ్స్ కావాలన్నా దానికోసం, దెన్ నెక్స్ట్ మిషన్ కూడా కుడతది. సో, మిషన్‌కి సంబంధించిన మెటీరియల్ అయితే ఇక్కడ మంచిగా దొరికేది. లైక్ బ్లౌజెస్‌కి యూజ్ చేసే హుక్స్ గానీ, ప్రెస్సింగ్ బటన్స్ గానీ, ఇంకా ఎక్సెట్రా థ్రెడ్స్ అవి ఎక్సెట్రా అవన్నీ. సో, ఫైనల్లీ బనాజీ మార్కెట్‌కైతే వచ్చేసినాము. ఈ కాంప్లెక్స్‌కైతే వచ్చేసినాం అనమాట. ఇక్కడ లోపల ఫ్యాబ్రిక్స్‌కి సంబంధించిన షాప్స్ అయితే ఉంటాయి. కాకపోతే మేము చెప్పాను కదా! చాలా ఎర్లీగా వెళ్ళిపోయినాం. జస్ట్ అప్పుడే ఓపెన్ చేసి కొంతమంది క్లీన్ చేస్తున్నారు. ఇంకా వెళ్ళి తీసుకుందాము అనుకునేసరికి మేము ఏదైతే షాప్‌కి వెళ్దాం అనుకున్నామో ఆ షాప్‌లో అయితే క్లోజ్ చేసి ఉంది. తర్వాత ఇంకా వేరే సైడ్ లోపలికెళ్ళి అక్కడ తీసుకుందామని చెప్పేసి అటువైపు వెళ్ళిపోయాము. సో, ఇదొచ్చేసి కంప్లీట్‌గా 5 ఫ్లోర్సో, 6 ఫ్లోర్సో ఉందనమాట. ఈ బిల్డింగ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది. సందులో ఉందనమాట. ఇంకా వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ 5థ్ ఫ్లోర్ నుంచి చూయిస్తాం మేడం అని చెప్పేసి 5థ్ ఫ్లోర్ నుంచి తీసుకెళ్లారు. సో, అక్కడ ఫ్యాబ్రిక్స్, దుపట్టాస్ అవి ఇవి అన్నీ ఉన్నాయన్నమాట. సో, నాకు ఏదైనా నచ్చితే పర్సనల్‌గా నా కోసం తీసుకుందాం అని చెప్పేసి దుపట్టాస్ అయితే చూస్తున్నాను. సో, ఇలా మల్టీ కలర్‌లో ఉన్నది ఎందుకు చూసానంటే ఏ డ్రెస్ మీదకైనా వచ్చేస్తది కదా! ప్రతిసారి అవసరం లేకుండా చున్నీస్ ప్రతిసారి తీసుకోకుండా ప్రతిదానికి వచ్చేస్తది కదా అని అలా మల్టీ కలర్‌లో చూసాను. చూసి ఇంకా ఫైనల్లీ ఒకటైతే తీసేసుకున్నాను. నేను ఏం తీసుకున్నాను ఏందనేది కూడా మీకు చెప్తాను. తర్వాత ఫ్యాబ్రిక్స్ ఇంకా వేరే చూసి ఒకటి బ్లౌజ్‌కి సంబంధించిన క్లాత్స్ అవన్నీ కూడా చూసాము. అక్కడ చూసి అవి కూడా తీసేసుకున్నాము. తర్వాత ఇక్కడ వేరే మెటీరియల్స్ ఫాల్స్ అవన్నీ లైనింగ్ క్లాత్స్ అవన్నీ ఉన్నాయని కూడా చూయించారు. ఇంకా మాకు అవేం అవసరం లేదు కాబట్టి అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ఫ్లోర్‌కి వెళ్ళిపోయాం. సో, ఇక్కడ లెహెంగాకి సంబంధించిన క్లాత్స్ అనమాట. అన్ని నెట్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి. సో, మాకు ఏదైతే అంకుల్ వాళ్ళు కావాలన్నారో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందంటే నెట్ ఫ్యాబ్రిక్ ఉండాలి అని చెప్పేసి అన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ పాపకు కూడా మేము నెట్ ఫ్యాబ్రిక్స్‌తోనే లెహంగా అనేది డిజైన్ చేసాము. సో, అది వాళ్ళకి చాలా నచ్చింది. సో, అందుకే మామూలుగా పట్టుది ఎప్పుడు అలా తీసుకుంటూ ఉంటాం కదా! మళ్ళీ ఓణీ ఫంక్షన్ కదా! పట్టు శారీ ఎలాగో కట్టిస్తాం కాబట్టి కొంచెం ఫ్యాన్సీగా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు నెట్ ఫ్యాబ్రికే కావాలన్నారు. సో, అలా అని నెట్ ఫ్యాబ్రిక్స్ పైన ఉన్నాయి చూస్తున్నామట.
కొంచెం బ్రైట్ కలర్స్ అట్లాంటివి ఏమైనా చూద్దామని చెప్పేసి సో చాలానే చూశాను. చాలా అంటే ఫుల్‌గా చూశాననమాట. ప్రైస్ వేరియేషన్ కూడా బానే ఉండింది. సో, నాకు ఇందులో కొంచెం సెల్ఫ్ కలర్ అట్లా ఉన్నాయి. నచ్చినియి. కాకపోతే ఇంకా ఏదైనా కాంట్రాస్టింగ్‌గా ఉన్నది కొంచెం బ్రైట్ కలర్స్ ఉన్నయి తీసుకుందాం అని జెప్పేసి ఇంకా వేరే వేరే అన్నీ చూస్తున్నమాట. సో, నాకు ఈ నేవీ బ్లూ ఉన్నది నచ్చింది. ఏదైతే నేవీ బ్లూ కలర్ పైన కనిపిస్తుందో అది బాగా నచ్చి ఇంకా అది తీసేసుకున్నా అనమాట. సో, లెహెంగా కోసం ఒక 4 మీటర్స్ అయితే అది తీసుకున్నాను. సో, దానికి మ్యాచింగ్‌గా బ్లౌజ్ గూడా లైట్ బేబీ పింక్ ఉన్నది తీసుకున్నా అనమాట. ఎందుకంటే ఆ లెహెంగాలో అన్నీ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయన్నమాట. సో, ఆ ఫ్లవర్స్ వచ్చేసి పింక్ కలరు, బ్లూ కలర్ అలా ఉన్నాయి. అందులోనే లైటర్ షేడ్‌లో ఉన్నాయన్నమాట. సో, అందుకే ఇంకా బేబీ పింక్ కలర్ తీసుకుందామని బేబీ పింక్ కలర్‌లో అయితే తీసేసుకున్నాను. తర్వాత ఇంకా ఓణీ కోసం వెతుకుతున్నా అనమాట. ఓణీ కూడా ఏదైనా లైటర్ షేడ్‌లో తీసుకుంటే మొత్తానికి అవుట్‌ఫిట్ అంతా చాలా లైట్‌గా అయిపోతది అని అనిపించి ఇంకా కొద్దిగా పింక్‌లోనే డార్కర్ షేడ్ ఏదైనా ఉంటే చూద్దామని చెప్పేసి వేరే అన్నీ చూస్తున్నాను. ఫ్యాబ్రిక్స్ లాగా ఓణీస్ ఇట్లా మొత్తం మనకి ఫ్యాబ్రిక్స్ థాన్‌లో ఉంటాయి కదా! అలా తీసుకుందామేమోనని చూసినా కానీ అందులో అంత అనిపించలేదు. సరే 4 సైడ్స్ బార్డర్ వచ్చిందే తీసుకుంటే బావుంటది కదా అని ఇంకా 4 సైడ్స్ బార్డర్ వచ్చింది చూస్తున్నామట. గోల్డ్ కలర్ తీసుకోవాలా, పింక్ కలర్ తీసుకోవాలా అని అలా దాని మీద పెట్టి తీసుకుంటున్నా. కాకపోతే ఇంకా గోల్డ్ కలరు కొంచెం డల్ అనిపించేసింది. ఇంకా కొంచెం పింక్ కలరే బావుంటది అనిపించి పింక్ కలరే తీసుకున్నామట. వీడియోలో మీకు కలరు ఎలాగ అనిపిస్తుందో కానీ దానికి మొత్తానికైతే సెట్ అయిందనమాట. సో, మొత్తానికి ఇదనమాట నేను తీసుకుంది. ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేసి ఎంత పడిందంటే మీటరు అంటే లైక్ 200 నుంచి ఒక 600-700 వరకు ఉందనమాట ఫ్యాబ్రిక్స్ రేంజ్ అనేది. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి 500 520 ఎంతో నాకు సరిగ్గా గుర్తులేదు. అంత పడిందనమాట మీటరు. సో, దానికి సంబంధించి లోపల లైనింగ్ క్లాత్ ఏదైతే సాటిన్ వేస్తాం కదా! సో, నెట్ కాబట్టి లోపల సాటిన్ వేస్తేనే బాగా షైనింగ్‌గా ఉంటది. సో, దానికి సంబంధించిన సాటిన్ క్లాత్ కూడా నేను ఇక్కడే తీసుకున్నా. సో, లెహెంగాకొచ్చేసి ఒక 4 మీటర్స్ తీసుకున్నా. బ్లౌజ్‌కొచ్చేసి 1 మీటర్ అలాగా తీసేసుకున్నా అనమాట. సో, నెట్ మీరు ఇలా చూస్తే మీకు డల్‌గా కనిపిస్తుందేమో కానీ యాక్చువల్‌గా అయితే కలర్ అయితే చాలా అంటే చాలా బ్రైట్‌గా ఉండే చాలా బాగుండే. సో, దీని ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉందనేది కూడా మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫైనల్ అవుట్‌పుట్ కూడా చూపిస్తాను. తర్వాత ఇంకేమైనా నా పర్సనల్ యూస్ కోసం ఏమైనా తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను అనమాట. సో, ఇక్కడ వచ్చేసి శారీ పెట్టికోట్ అంటే షేప్ వేర్ ఉంటుంది కదా! సో, అది తీసుకుందామని చూశాను. గోల్డ్ కలర్‌లో, క్రీమిష్ కలర్‌లో అలా తీసుకుందామని చూశాను. కాకపోతే నా సైజ్ లేదనమాట. కొంచెం ఎక్స్ట్రా సైజ్ ఉందనమాట. కొంచెం డబల్ ఎక్స్ఎల్, 3 ఎక్స్ఎల్ అలా ఉన్నాయి. సో, అందుకే ఇంకా మరీ అవి ఎలాస్టిక్ ఉండి ఉంటాయి. వద్దులే లూజ్ అయిపోతాయి అని చెప్పేసి తీసుకోలేదు. అండ్ వేరే బ్లౌజ్‌కి సంబంధించిన కలెక్షన్ కూడా బానే ఉంది. కాకపోతే కలెక్షన్ ఎందుకో నాకు కొంచెం డల్ అనిపించింది. కొంచెం ఓల్డ్ మోడల్ ఎక్కువున్నాయేమో అనిపించింది. ఆ బ్లౌజెస్‌కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్. సో, అందుకే ఇంకేం తీసుకోలేదు. నాకు ఏదైతే అవసరమో లెహెంగా అది ఇంకా దానికి మ్యాచింగ్ లోపల ఏదైతే సాటిన్ క్లాత్ ఏస్తామో అవే తీసేసుకున్నా అనమాట మొత్తము. ఆ సాటిన్ క్లాత్ కూడా ఒక 4 మీటర్స్ తీసేసుకున్నాను. తర్వాత దుపట్టాస్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి ఇటు దుపట్టాస్ వైపు వచ్చానమాట. ఏదైనా మల్టీ కలర్‌లో తీసుకుందాం అంటే మనము తీసుకున్న ప్రతి ఒక్క డ్రెస్‌కి దుపట్టాస్ అంటే కష్టం కదా అనిపించింది నాకు. కొంచెం ఒకటే దుపట్టా ఒక 2, 3 డ్రెస్సులకు వచ్చేటట్టుంటే బాగుంటది కదా అనిపించింది. సో, దుపట్టాస్ రేట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటున్నాయి ప్రైజెస్. ఇది వచ్చేసి చినాన్ క్లాత్‌లో ఉందనమాట. మల్టీ కలర్ దుపట్టా ఉంది. సో, చాలా నచ్చింది నాకు. బాగుంది. అంటే లైక్ ఏ డ్రెస్ మీదకైనా అంటే ఏ కలర్ ఉన్న డ్రెస్ మీదకైనా వచ్చేస్తది కదా అని చెప్పేసి ప్లెయిన్ అనార్కలి ఏదైనా శారీతోని అనార్కలి అలా స్టిచ్ చేయించుకుంటే ఇలా మల్టీ కలర్ ఉన్న దుపట్టాతో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. సో, అందుకే ఇంకా తీసుకుందామని చెప్పేసి ఒక 2 దుపట్టాస్ అయితే తీసుకున్నాను. నా కోసం ఒకటి, ఇంకా మాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి ఉందన్నమాట. సో, ఆ అమ్మాయి కోసం ఇలా దుపట్టా బాగుందిరా తీసుకోవాలా అంటే తీసుకో అక్క అంటే ఇంకా ఆ పాప కోసం కూడా ఒక దుపట్టా తీసేసుకున్నాను. సో, ఫైనల్లీ ఈ షాప్‌లో అయితే షాపింగ్ అదంతా అయిపోయింది. తర్వాత లేసెస్ తీసుకుందామని ఇక్కడ ఇంకొక పక్కన వేరే షాప్‌కొచ్చామనమాట. ఇది కూడా కంప్లీట్‌గా హోల్‌సేల్ షాపే. బట్ రీటైల్‌లో కూడా సేల్ చేస్తుంటారు. సో, ఈ గోల్డ్ కలర్ లేస్ నాకు చాలా నచ్చింది. ఇందులోనే కలర్స్ ఏమైనా చూయించండి అంటే ఈ బ్లూ కలర్ చూయించారు. నాకు ఈ బ్లూ కలర్ అయితే ఎగ్జాక్ట్ నా శారీకి మ్యాచింగ్ అనమాట. సో, తీసేసుకుందామని చెప్పేసి అవి 2 ఆమెకి ఇచ్చేసి ఇవి 2 పక్కన పెట్టేసేయి అని చెప్పేసి ఇంకా వేరే కలెక్షన్ ఏముంది అని చెప్పేసి చూశాను. నిజంగా అంటే చాలా బాగుండే కలెక్షన్ అయితే. కాకపోతే
నాకు శారీస్ తెస్తే బాగుండేది అనిపించిందనమాట. ఎందుకంటే మనకు కొంచెం మ్యాచింగ్ కావాలంటే మన పట్టు శారీస్ తీసుకొచ్చి వేసుకుంటేనే బాగుంటుంది కదా. సో ఇక్కడ నేను ఇవి తీసుకునేటప్పుడు నాకు ఈవి లేసెస్ కూడా కనిపించాయి. ఇవి వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ టైప్ లేసెస్ అనమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉండే. సమ్ 500-600కి బండల్ అనమాట. ఒక బండల్లో వచ్చేసి 9 మీటర్స్ అలాగ ఉంటుంది. సో చూడండి ఎంత షైన్ అవుతుందో. మనకి ఇదే జనరల్గా మనం ఉండే ఏరియాలో లోకల్ స్టోర్లో వెళ్ళి తీసుకుంటే వాళ్ళైతే ఈజీగా 1000 రూపీస్ చెప్తారు. సో తర్వాత ఈ లేసెస్ కూడా నేను ఈ లేస్లు అయితే బయట ఆల్రెడీ స్టోర్లో అడిగాను అనమాట. 650 రూపీస్కి బండల్ అని చెప్పారు. ఇక్కడైతే 350 రూపీస్కే బండల్ అని చెప్పారు వాళ్ళు. తర్వాత ఇవి సీక్వెన్సెస్తో ఉన్న లేసెస్ ఇవైతే ఎక్సలెంట్ ఉండే. ఫ్యాన్సీ ఫ్రాక్స్ కుట్టించుకుంటాం కదా, లాంగ్ ఫ్రాక్స్కి, వాటికైతే ఎక్సలెంట్గా సెట్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందట. కలర్స్ కూడా అసలు చాలా ప్రిటీ కలర్స్ ఉండే. నాకైతే నిజంగా మస్తు నచ్చింది. తీసుకుందాం అని లోపల కొట్టేసుకుంది ప్రాణం అంతా అవి చూసి. కాకపోతే ఇంకా అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు కదా అనిపించింది. కాకపోతే ప్రతిసారి మనం అంత దూరం పోలేదు. మనం ఉండేది నంద్యాల, ఇది వచ్చేసి బేగం బజార్ హైదరాబాద్లో. ప్రతిసారి మనం పోలేము, తీసుకోలేము. ఎందుకు వచ్చినప్పుడే అవసరం ఉన్నాయి అన్నీ తీసేసుకుందాం అన్నట్టు ఇక ప్రాణం అంతా కొట్టేసుకుంది నాకు. కాకపోతే సరే ఇంకా ఇప్పుడు అవసరం లేదు కదా రజని, కంట్రోల్ అని మనసుని చాలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట. అవి చూసినప్పుడు నేను ఫుల్ టెంప్ట్ అయిపోయినా. మీరు కూడా అంతేనా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఇంకా వేరే శారీస్ ఏదైతే ఉండేవో నేను పిక్స్ తీసుకొచ్చానమాట. పిక్స్ తీసుకున్నాను. సో కలర్ కాంబినేషన్ కోసం అలా వేరే లేసెస్ చూద్దామని చెప్పేసి చూశాను. అందులో నాకు ఈ లేస్ అయితే అసలు పిచ్చగా నచ్చేసింది. ఇందులో అయితే బొచ్చెడు కలర్స్ ఉండే అనమాట. సో కలర్స్ కొంచెం డిజైన్ వేరియేషన్ కూడా ఉండే. నాకు పర్టికులర్గా ఈ డిజైన్ అయితే బాగా నచ్చింది. ఈ డిజైన్ నచ్చి నేను ఇంకా ఆ డిజైన్ అయితే అందులో ఆ పింక్ కలర్ చాలా వైబ్రెంట్గా అనిపించింది అనమాట నాకు ఆ కలర్. తర్వాత ఇంకా వేరే అదే కలర్లో ఇంకేమైనా ఉన్నాయా, ఇంకా గోల్డ్ కలర్లో ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి అన్నీ అడిగి వాళ్ళతో అన్నీ తీపిచ్చి చూస్తున్నా అనమాట. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి. కాకపోతే గోల్డ్ కలర్ మాత్రం షార్టేజ్ అనమాట. ఏవి అడిగినా గోల్డ్ లేదు మేడం, కలర్స్లో ఉన్నాయి, గోల్డ్ లేదు మేడం అని చెప్పేసి అంటున్నారు. ఒక 30,000-40,000 శారీస్ ఉంటాయి కదా. సో వాటి కోసం కూడా లేసెస్ ఇక్కడ వచ్చి వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే అర్థం చేసుకోండి కలెక్షన్ ఎంత బాగుందో. ఇదైతే మన పికాక్ ఫెదర్స్ డిజైన్లో ఉందన్నమాట. మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ పైన ఇదంతా ఎంబ్రాయిడరీ చేసి ఉంది. చూడండి డిజైన్ ఎంత బాగా ఎలివేట్ అవుతుందో. పీకాక్ ఫెదర్స్ చాలా బాగుండే. దీని ప్రైస్ కూడా తక్కువే చెప్పారు, సమ్ 350 అలాగ ఉండే. నాకైతే రీజనబులే అనిపించింది అబ్బాయి. ఎందుకంటే నేను బయట స్టోర్లో అడిగినప్పుడు వాళ్ళు ఇంత చిన్నవి ఉన్నాయైతే ఇంత రేట్ చెప్పారు. మరీ నంద్యాలలో రీసెంట్గా ఒక డ్రెస్ కోసం లేస్ కొనుక్కుందామని వెళ్ళిన, అది 1 ఇంచ్ కూడా లేదు, 60 రూపీస్కి మీటర్ అని చెప్పారు. అర్థం చేసుకోండి. దాని మొత్తం 9 మీటర్స్ బండల్ 550 మనకు అట్లా పడుతుంది ప్రైస్. అబ్బా చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా నేను ఈ వీడియోస్ ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తుంటే అక్కడ ఎంత చీప్గా పడింది ప్రైస్ అని ఇట్లా అనిపిస్తుంది. తర్వాత నేను వేరే ఒక స్మాల్ లేసెస్ కూడా తీసుకున్నాను అనమాట. తర్వాత ఈ బెల్ట్స్ వచ్చేసి 110-120 ఎంతో చెప్పారు ఈ బెల్ట్స్. సో ఇంత తక్కువలో పడ్డప్పుడు మనం తీసుకోకుండా ఉంటామా? అసలు ఇది అవసరమే లేదు, కాకపోతే తీసేసుకున్నామంట. గోల్డ్ ఒకటి, సిల్వర్ ఒకటి, ఆ 2 కలర్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకేమైనా కలర్స్ ఉన్నాయా అని చెప్పేసి అన్నీ చూస్తున్నా అనమాట. ఇంకోటి బ్లాక్ కలర్ ఏమైనా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో బ్లాక్ కలర్ కోసం కంప్లీట్ బ్లాక్ ఉన్నది వెతికాను. సో వెతుకుతుంటే ఇది కనిపించింది. కంప్లీట్గా బ్లాక్, మొత్తం బ్లాకే ఉందన్నమాట. కొన్ని వచ్చేసి బ్లాక్ బెల్ట్ మీద సిల్వర్ కలర్ స్టోన్స్ వచ్చేసి ఉన్నాయి. కంప్లీట్గా బ్లాక్ కావాలని అలా బ్లాక్ కలర్ తీసుకున్నాను. తర్వాత ఇదొక బెల్ట్ తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ కూడా సమ్ 120-130 ఎంతో పడింది. తర్వాత ఈ లేసెస్ అయితే అసలు ఎంత బాగున్నాయి, అసలు చూస్తేనే నేనైతే ఇట్లా టెంప్ట్ అయిపోయాను అనమాట ఆ లేసులు చూసేసి. దాంట్లో ఎన్ని కలర్స్ అసలు చూడండి, ఎన్ని పేస్టల్ షేడ్స్ కూడా చాలా ఉండే. కొంచెం డిజైనరీ ఫ్రాక్స్కి, డిజైనరీ లెహెంగాస్కి ఈ లేసులు అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. వీటి ప్రైస్ కూడా రీజనబుల్, జస్ట్ 900 రూపీస్. 870-800 అంటే 900 అనుకోండి, అంతే అనమాట. వాటి రేట్ కూడా చాలా రీజనబుల్ ఉండే. తర్వాత నేను ఈ లేసులు ఇవన్నీ తీసేసుకున్నా. నేను తీసుకున్న లేస్ రేట్ కూడా 450 రూపీసే అనమాట. అండ్ ఈ బెల్ట్ ప్రైజెస్ వచ్చేసి ఒక్కొక్కటి 110-120 అంతే, ఎక్కువ ఏం లేవన్నమాట. తర్వాత హ్యాంగింగ్స్ ఏమైనా తీసుకుందామని హ్యాంగింగ్స్ చూసిన, కాకపోతే బండల్ మొత్తము 6
పెయిర్స్ 12 పెయిర్స్ అలా తీసుకోవాలన్నారు. ఇంక మనకు ఒక్కరి కోసం ఇంక సేమ్ హ్యాంగింగ్స్ అన్ని బ్లౌజులకేసుకుంటే కూడా బావుండదు గదా! సో, అందుకే హ్యాంగింగ్స్ అవేం తీసుకోలేదు. సో, మొత్తానికి తిరిగి చేసి షాపింగ్ అంతా అలసిపోయాము. ఫైనల్లీ కాసేపు వెయిట్ చేస్తే బస్ అయితే దొరికిందనమాట. ఇప్పుడు కూడా రిటర్న్‌లో కర్ణాటక బస్సే దొరికింది. సో, కర్ణాటక బస్సు ఎక్కేసిన. ఇప్పుడు తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అన్నిటి అవుట్‌పుట్ ఎలా వస్తదో చూయిస్తాను. వీటికి సంబంధించినయన్నీ మమ్మీనే స్టిచ్ చేస్తదనమాట. సో, మమ్మీనే ఇవన్నీ కుట్టింది. సో, ఇదొచ్చేసి లెహెంగా అనమాట. లెహెంగా కుడుతుంది. దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజు. బ్లౌజ్‌కొచ్చేసి ఇట్లా పఫ్ స్లీవ్స్ అలా పెట్టి కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా అట్లా కుట్టిందనమాట. మరీ ఎక్కువ డిజైన్ వద్దు అని చెప్పేసి కొంచెం సింపుల్‌గా ఉండాలి. అలాగే డిజైనర్ లాగా కూడా అనిపించాలి అని చెప్పేసి వెనకాలొచ్చేసి ఇలా పెట్టేసి వాటికి క్రిస్టల్స్ అవన్నీ కుట్టామనమాట. సో, బ్లౌజ్ అయితే చాలా బాగుండింది. అసలు ఆ పాప ఫోటో అటాచ్ చేద్దాం అనుకున్నా గానీ ఇంకా వద్దులే అనిపించి అటాచ్ చేయలేను. ఎందుకంటే ఈ ఫంక్షన్‌కి మేము కూడా వెళ్ళామనమాట. హాఫ్ సారీ ఫంక్షన్‌కి మేము కూడా వెళ్ళాము. సో, ఎలా ఉంది అంకుల్ డ్రెస్ బావుందా అని అంటే, చాలా బావుందమ్మా, అందరూ చాలా బావుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు అని చెప్పేసి అన్నారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఇంత కష్టపడి చేసినప్పుడు ఆ ఒక్క కాంప్లిమెంట్ కోసం చూస్తాం కదా! ఆ కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకు. సో, ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.